668888. నమస్తే, P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా మదర్ తెరిసా జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు ఘటించిన మంత్రి బాలినేని. మదర్ తెరిసా దీనుల పాలిట దేవతగా నిలిచారని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మదర్ తెరిసా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 111వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా ట్రస్ట్ వ్యవస్థాపకులు సుద్దపల్లి శశిబాబు మాట్లాడుతూ జాతి వైషమ్యాలు లేకుండా దీనజనులకు అండగా నిలిచిన మాతృమూర్తి అని కొనియాడారు. మనుషుల్లోనే దేవుడిని చూశారని పేర్కొన్నారు. నిస్సహాయకులకు నిరంతరం సహాయం అందించి విశ్వమాతగా నిలిచారని, ఆమె సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. సార్ అన్న మామూలుగా పట్టుకున్నా కదా తక్కువేగా మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావటం చాలా సంతోషం. అదేవిధంగా మన ఒంగోలు నగర పాలక సంస్థ తొలి మేయర్ గారు అయినటువంటి గంగాడ సుజాత గారు రావటం కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఆర్షం చర్చి ఫాదర్స్, ఇతర సంఘాలకు చెందినటువంటి పాస్టర్లు, మరి కమిటీ సంఘ సభ్యులు, అదేవిధంగా నన్ను ప్రేమించి అభిమానించేటువంటి స్నేహితులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను. 2007వ సంవత్సరంలో మదర్ తెరిసా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఈ స్థలం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అనేది అయినప్పటికీ ఆనాడు పంచాయతీరాజ్ నుంచి, కలెక్టరేట్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ ఇప్పించి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటుకు చేయటానికి కారకులయ్యారు. ఆ తదుపరి మరి వైవి సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు కేక్ కటింగ్ అనంతరము ఇక్కడ ఉన్నటువంటి అందులకు బట్టలు, దుప్పట్లు పంపిణీ చేస్తారు. ఆ తదుపరి ఈ రాత్రి కూడా మరి వీధుల్లో పండుకునేటువంటి
అన్న సరేశ్వర అన్న Mother Teresa garu, happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Happy long life to you. Happy. ఓకే అది పంపించు ఇంకా గారి 111వ జయంతి శుభాకాంక్షలతో తెలియజేసుకుంటా ఉన్నా. మరి మదర్ తెరెసా గారు ఆమె చేసిన సేవలు ఎవ్వరు కూడా మర్చిపోలేని విధంగా చేసినటువంటి మదర్ తెరెసా గారిని మర్చిపోకూడదని తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే అందరూ కూడా ఆమె బాటలో నడవాలని, ప్రతి ఒక్కరూ అందరూ కూడా సేవ చేస్తే అందరూ కూడా మరి ఎవరు ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా తీసుకొని అందరూ సేవ చేస్తే మట్టికి అందరూ కూడా సంతృప్తిగా ఉంటారు. కూడా మనం ఎవరికైనా సేవ చేస్తే మనకు కూడా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. దయచేసి అందరూ కూడా మదర్ తెరెసా గారి బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం తూచా తప్పకుండా మన శశిబాబు గారు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శశిబాబు గారిని అభినందిస్తూ, మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి శశిబాబు గారికి, అలాగే విగ్రహ దాత అయిన వైవి సుబ్బారెడ్డి గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శశిబాబు గారి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. టీఎస్ ఎంసెట్ 2021 ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యా సంస్థలు సంచలన విజయాన్ని సాధించాయి. ఉత్తమ ర్యాంకులతో విద్యార్థుల సత్తా చాటారు. ఎంసెట్ ఫలితాల్లో కె కుసుమిత ఇంజనీరింగ్ విభాగంలో 527వ ర్యాంక్ సాధించింది. కె వీరాంజనేయులు 1459, ఏ వెంకట రవీంద్ర 6058, బి అర్చన 8918, డి సురేఖ 9793, ఎస్ మాలవిక 10666 ర్యాంకులు సాధించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ 2021 ఫలితాల్లో 990, 982 మార్కులతో జీమెయిల్ 2021 బిఈ బీటెక్ విభాగం ఫలితాల్లో 95.97%, 91.79%తో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శ్రీ ప్రతిభ విద్యా సంస్థల డైరెక్టర్తో పాటు అధ్యాపకులు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో రిజల్ట్స్లో మాదిరిగానే ఈరోజు వెలువడినటువంటి తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ విభాగంలో
శ్రీ ప్రతిభ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. రాష్ట్ర స్థాయిలో ఒంగోలు టౌన్లోనే నెంబర్ 1 ప్లేసుల్లో ఉన్నారు. కంటూ కుస్మిత 527వ ర్యాంకు సాధించి స్టేట్ లెవెల్లో ప్రథమ స్థానంలో నిలిచింది ప్రకాశం జిల్లాలో. ఆ అమ్మాయిని ప్రతిభా విద్యా సంస్థల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శ్రీ ప్రతిభా విద్యా సంస్థల నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నేను చెప్పిన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల చేత అసాధారణమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి విద్యా సంస్థ శ్రీ ప్రతిభా విద్యా సంస్థలు. ప్రకాశం జిల్లాలోనే గత 39 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది చదివే ధ్యేయం జీవితమే లక్ష్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి మేనేజ్మెంటే స్వయాన దగ్గరుండి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ చేస్తూ స్వయాన డైరెక్టరు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు, CEO గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ యొక్క సహాయ సహకారాలతోటి చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం జరుగుతుంది. తెలంగాణ ఎంసెటే కాదు, రాష్ట్రంలో నిర్వహించినటువంటి వివిధ పోటీ పరీక్షల్లో శ్రీ ప్రతిభా విద్యార్థులు చాలా ముందంజలో ఉన్నారని సగర్వంగా తెలియజేస్తున్నాము. బిట్సాట్లో ఇదే పాపకి 57వ ర్యాంక్ వచ్చింది SRM యూనివర్సిటీ, శస్త్ర యూనివర్సిటీలో. అదేవిధంగా ఈరోజే ఆంధ్రప్రదేశ్ EAP సెట్ ఎగ్జామ్ కూడా రాసి వచ్చున్నారు. ఈ రిజల్ట్స్లో కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారని విశ్వాసం మాకుంది. అదే విశ్వాసంతో తల్లిదండ్రుల యొక్క విశ్వాసంతో ఎన్నో వేల మంది విద్యార్థుల్ని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ శ్రీ ప్రతిభా విద్యా సంస్థ ఒంగోలు, కందుకూరు, పేర్నమిట్ట. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయేతరులకు, అధ్యాపకేతరులకు, ప్రతిభా కాలేజీ చైర్మన్గా అందరికీ అభినందనలు, ఆశీస్సులు, శుభాభినందనలు, నమస్కారాలు. ఈరోజు తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. దానిలో స్టేట్ లెవెల్లో 527వ ర్యాంకు మా విద్యార్థి అయినటువంటి కంటు కుస్మిత సాధించినందుకు అందరమే గర్వపడుతున్నాం. అదేవిధంగా వీరాంజనేయులు అనే విద్యార్థి స్టేట్ లెవెల్లో 1459వ ర్యాంకు. అదేవిధంగా 10,000 లోపు ఇంకా 6 సాధించినటువంటి విద్యార్థులందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కూడా 1000కి 990 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి కంటు కుస్మితకి ఈరోజు మళ్ళా 527 ర్యాంకు రావటం అభినందనీయం. అదేవిధంగా మిగిలిన పిల్లలకు కూడా అదేవిధంగా 983, 982, 972 అట్లా బైపీసీ, ఎంపీసీ అన్ని విభాగాల్లో కూడా జిల్లాలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ఏపీ ఎంసెట్ కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈ రోజుతోటి. వాటిల్లో కూడా త్వరలో రాబోయే రిజల్ట్స్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తల్లిదండ్రులకి ముఖ్యంగా గమనిక, కాలేజీ పేర్లతోటి సిటీస్ తోటి చదువుకి సంబంధం లేదు. చదువు చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చదువు వస్తుంది. ఆ చదువు చెప్పేటటువంటి వాళ్ళు పిల్లలు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినా ఆ చదువు వస్తుంది. తెలిసి తెలియక విజయవాడ పోతేనో, నెల్లూరు పోతేనో, గుంటూరు పోతేనో, లేదా ఒంగోలు వస్తేనో చదువు రాదు. అదేవిధంగా ప్రతిభా కాలేజో ఇంకొక కాలేజో చేస్తే చదువు రాదు. ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ను బట్టి ఆ పిల్లల అభివృద్ధి ఉంటుందనేది గమనించాలని చెప్పి కోరుతున్నాం. అందువల్ల ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఎవరైతే పిల్లల పైన కేర్ తీసుకుంటారో వాళ్ళకి అసలు ఏ రోజు కూడా సెలవు లేకుండా ఇంటికి పిలిపించి ట్యూషన్స్ చెప్పియటం,
ఇలాంటివన్నీ ఎవరైతే కేర్ తీసుకుంటారో అలాంటి పిల్లలందరూ కూడా ఎంసెట్లైనా ఐఐటీలైనా ర్యాంకులు సాధించడం జరుగుతుంది. అందువల్ల ప్రతి తల్లిదండ్రి కూడా ఆ పిల్లల పైన కరోనా అని అదని ఇదని ఇలాంటివన్నీ కరోనా వలన ఏ పని కూడా ఆగట్లేదు. ఒక్క పిల్లల చదువు దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కరోనా అని చెప్పి దాని మీద అది చూపిస్తూ ఆ పిల్లల చదువులన్నీ ఇప్పటికే వెనకబడ్డాయి. కాబట్టి అందువల్ల ప్రాణం ఉన్నంత వరకు చదువు అవసరమే. కాబట్టి తగిన జాగ్రత్తలతోటి పిల్లలైనా తల్లిదండ్రులైనా విద్యా సంస్థలైనా ఆ విద్యని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. అందువలన ఏ సంస్థ అయినా సరే ఆ సంస్థ మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది. ఆ సంస్థ మేనేజ్మెంట్ మంచిదైతే ఆ సంస్థ బాగుంటుంది. ఆ సంస్థ మేనేజ్మెంట్గా మంచిది కాకపోతే ఆ సంస్థ బాగుండదు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పారనేటటువంటి ఇది కాకుండా వాస్తవాలు తెలుసుకొని చేర్పించినట్లయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎక్కడైనా చదివిన పిల్లలకు తప్పక ఆ సంస్థల గురించి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ స్టూడెంటే రోజు భోజనం చేసేది స్టూడెంటే, అదేవిధంగా క్లాసులకు వెళ్ళేది స్టూడెంటే. అటు తల్లిదండ్రులు కానీ మేము కానీ రోజు భోజనం చేయం, క్లాసులకు వెళ్ళం. ఆ పిల్లలు చెప్పేదాన్ని బట్టి బాగుందా బాగలేదనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అక్కడ వచ్చేటటువంటి రిజల్ట్ని బట్టి ఆ సంస్థ ఎలా ఉందో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అంతేగాని ఏదో ఎవరొకరు మన ఇళ్ళకు వచ్చి అది చెప్పి మనల్ని ఇబ్బంది పెడితే ఇది జీవితంలో ఒక్కసారి పొరపాటు పెడితే తిరిగి రాదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు మన గొర్రెల్ని బర్రెల్ని కషాయి వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్ళేదో వాళ్ళ రూపాయి ₹1 చూసుకొని వాటిని ఏ విధంగా అమ్ముతారో ఈ అన్నిట్లాగే వీటిల్లో కూడా ఈ మార్కెటింగ్ ఏజెంట్లు ఏదో ఒకటి ఆ పిల్లల్ని తప్పుదారి పట్టించే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు అనేక రకాలుగా ఇప్పటికే మోసపోయి ఉంటారు. మళ్ళీ ఈ విషయంలో కూడా మీరు మోసపోతే మిగిలిన జీవితం కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి కనీసం మీ పిల్లల్ని ఇప్పుడైనా మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మీరు ముసలోళ్ళు అయినప్పుడు మీరు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మీకు అంతో ఎంతో చేదోడుగా ఆ విద్యార్థులు ఆ కొడుకులు కూతుళ్ళు మీకు ఆసరాగా ఉంటారు. అందువల్ల వీటన్నిటికి కూడా గుణగణాలు ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా సొసైటీలో మంచిగా ఉంటే సొసైటీ సమాజం బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా మంచిగా ఈ విద్యను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందువలన ఈ చదువు అనేది కంటికి వెలుగు లాంటిది. ఆ చీకటికి పగులకి తేడా ఎంత ఉందో చదువుకున్న వాళ్ళకి అంత తేడా ఉంది. కాబట్టి ఆ చదువు విషయంలో అశ్రద్ధ చేయబాకమని చెప్పి కోరుతూ, అదేవిధంగా చదువు అనేది అన్నిటికైనా తేలికైంది. ప్రపంచంలో చదువు అంత తేలికైంది ఇంకొకటి లేదు. కేవలం చెప్పే మాటలు వినటం, ఆ మాటలు అర్థమైతే ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంటాయి. కాబట్టి అదే మాటలు గుర్తుపెట్టుకొని రాస్తే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అందువలన మన సినిమా చూసి వచ్చారంటే సినిమా కథ పొలుపోకుండా చెబుతారు. కారణం ఏంటంటే ఆ సినిమా అర్థమైంది కాబట్టి అది గుర్తుంటుంది. ఈ చదువు కూడా అర్థమైతే చాలు అది గుర్తుపెట్టుకుంటారు. ఎవరికైతే చదువు వస్తుందో చదువు వచ్చో అలాంటి వాళ్ళు మాత్రమే చదువు చెప్పాలి. ఎవరంటే వాళ్ళు చెప్తే పిల్లల జీవితాలు పాడవుతాయి. కాబట్టి అన్నిటికన్నా ఓ పనికిరాని వస్తువు కూడా చిన్న ఎక్కడికన్నా ఏమైనా వస్తువు కొనుక్కోవాలంటే 1-10 మందిని అడిగి 10 చోట్ల వెతుక్కుంటాం. అదేవిధంగా ఒక పూట భోజనం చేయాలంటే 10 మందిని అడుగుతాం ఏ హోటల్ మంచిదని. అటువంటిది పిల్లలు సంవత్సరాలు ఉండాల్సినటువంటి పరిస్థితి. అక్కడ భోజనం బాగుందా లేదా, చదువు బాగుందా లేదనేది అక్కడ చదివిన పిల్లల్ని అడగటం, వాళ్ళకు వచ్చిన మార్కులు అదే పిల్లల బ్యాచ్ ఇతర చోట్ల చేరినటువంటి వాళ్ళకి కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఆ పరిస్థితి తెలుస్తుంది. కాబట్టి మా కాలేజీ పెట్టి 39 సంవత్సరాలు. ఈ 39 సంవత్సరాల్లో కనీసం రోజుకి 16-17 గంటలు నేను పనిచేస్తాను. నేను యజమాని కాబట్టి, నేను ఇక్కడ ఉంటాను కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా నాతో సహకరించి మంచిగా పనిచేయటం వల్లనే ఇలాంటి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. కేవలం 10వ తరగతిలో 75 మార్కులు, 10వ తరగతిలో 75 మార్కులు 100కి వచ్చినటువంటి విద్యార్థి స్టేట్ ఫస్ట్ వచ్చి ఈరోజు 4-5 దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి పరిస్థితి సంస్థకు ఉంది. అదేవిధంగా ఐఐటీలో 76వ ర్యాంకు. ఐఐటీలో కేవలం వాళ్ళు కూడా 75-76% స్టూడెంట్కి ఐఐటీలో ఆల్ ఇండియా 76th ర్యాంకు. అదేవిధంగా సిఏలో ఆల్ ఇండియా 10th ర్యాంకు.
ఆల్ ఇండియా 10th ర్యాంకు. వీళ్ళకి సీదా పిల్లలు, ఇలాంటి పిల్లల రిజల్ట్స్ మీరు ఎక్కడైనా కంపేర్ చేశారంటే ఈ కాలేజ్ తోటి అసలు దరిదాపుల్లో కూడా ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి సరైనటువంటి మంచి అబ్జర్వేషన్, మంచిగా గమనించి డెసిషన్ తీసుకుంటే, ఎందుకంటే ఒక్కసారే భగవంతుడు అవకాశం ఇచ్చేది. అవకాశం కూడా మనకి షార్ట్ పీరియడ్, మనం తాత్కాలికం, మనమే శాశ్వతం కాదు. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి జీవితకాలంలో శాశ్వతంగా గుర్తుండే పని చేయాలంటే వాళ్ళకి అన్ని వస్తువులు కల్పించాలి. అందరూ ఒకే రకంగా ఉంటుంది, మనుషులందరూ ఒకటే. వాళ్ళకి మనం అవకాశాలు కల్పించేదాన్ని బట్టి వాళ్ళు వెనక ముందు ఉంటారు. అంతేగాని ఇక్కడ ఎవరు అమాయకులు లేకపోతే ఇంకోళ్ళు, వాళ్ళకి అవకాశంలో ఉన్నవాళ్ళు డాక్టర్లు అవుతారు, అవకాశం ఉన్నవాళ్ళు ఐఏఎస్లు అవుతారు, అవకాశం ఉన్నవాళ్ళు ఐపీఎస్లు అవుతారు. అలాంటి అవకాశాలు మిగిలిన వాళ్ళకి లేక వెనకబట్టడం తప్పక అలాంటి అవకాశాలు కల్పిస్తే వీళ్ళందరూ కూడా అలాంటి పొజిషన్లో ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా, పత్రికా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మీరు దీన్ని విస్తృతంగా, ఇప్పటికే విద్యా వ్యవస్థ పాడైపోయింది. పిల్లలకు కేవలం అక్షరాలు కూడా రాని పరిస్థితి, కనీసం వాళ్ళ పిల్లల అడ్రస్ రాసుకునే పరిస్థితి లేదు. ఒక అక్షరాలు రాయమంటే, తెలుగు అక్షరాలు రాయమంటే రాసే పరిస్థితి లేదు. ఏదైనా ఒక వాక్యం చదవమంటే చదివే పరిస్థితి లేదు. దీని అంతటికి కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని రెక్టిఫై చేసుకున్నా. ఎందుకంటే సమాజం బాగుండాలంటే విద్య ఉండాలి. విద్య ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఆ సొసైటీ బాగుంటుంది. వాళ్ళు తప్పులు చేయరు. కాబట్టి మంచి విద్యను అందించి మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం, నా పేరు కుస్మిత. నేను ప్రతిభా కాలేజీలో చదువుతున్నాను. ఈరోజు తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో 527 ర్యాంక్ వచ్చింది. ఇలా చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నేను ప్రతిభా కాలేజీలో చదవడం వల్లే జరిగింది. సార్ వాళ్ళు కానీ చాలా బాగా చెప్తారు. ప్రతి ఒక్క సబ్జెక్టు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పటికప్పుడు సార్ వాళ్ళు అడిగి రెక్టిఫై చేయడం, ఎలా చెప్తున్నారు, ఎవరు ఎలా చెప్తున్నారు అన్నీ తెలుసుకొని వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో మాట్లాడి రెక్టిఫై చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. స్వయాన డైరెక్టర్ సార్ కానీ, రామ్ సార్ కానీ అందరూ ఇలా అడిగి చెప్తూ ఉంటారు. ఈ కాలేజీకి రాకపోతే ఎలా ఉండేదానో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాక చాలా బేసిక్స్ కానీ చాలా ఫండమెంటల్స్ కానీ నేర్చుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కమ్మనేతులు యువరాణ్యులు. నేను ప్రతిభా కాలేజీలో 6th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఆల్మోస్ట్ 7 years ఇప్పుడు కంప్లీట్ అయ్యాం. ఇప్పటికీ మా సార్స్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ మాతో ఎంత ప్రేమగా ఉంటారంటే, మాకున్న ప్రాబ్లమ్స్ కానీ మాకు ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా వెంబడే నెరవేర్చడం కానీ, సార్ వాళ్ళతో చెప్పడం కానీ, కొత్త కాన్సెప్ట్ తెలిపించడం కానీ గొప్పగా చేశారు. అందరూ కరోనా టైంలో ఇంటి దగ్గర ఉన్నా కూడా మాకు స్పెషల్గా కొంతవరకు క్లాసులు చెప్పించారు. అందరికీ విద్యార్థులని ప్రోత్సహిస్తారు ప్రతిభా కాలేజ్లో. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ సార్లు కానీ ఎంతో ప్రేమతో ఉంటారు. అలాగే ఎంతోమంది ఇప్పుడు ప్రతిభా కాలేజీలో చదివిన వాళ్ళు ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప స్టేట్ ర్యాంకర్స్ ఉన్నారు. ప్రతిభా కాలేజీకి ఈ ర్యాంకులు ఏం కొత్త ఏం కాదు. ఎప్పటికీ ప్రతిభా కాలేజీ ఒక గొప్ప స్థాయిలో ఉంటుందని ఆశ. గత 15 సంవత్సరాలుగా ఆటోమొబైల్ రంగంలో విశేష సేవలందిస్తున్న స్థానిక నార్త్ బైపాస్లో గల తిరుమల ఆటోమోటివ్స్ వారు ఇంటర్నేషనల్ ఇటాలియన్ వెస్పా న్యూ బ్రాండ్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిటిసి కృష్ణవేణి, మేయర్ గంగాడ సుజాత పాల్గొని ఆవిష్కరించారు. సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. డిటిసి కృష్ణవేణి మాట్లాడుతూ, అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో యువతకు, మహిళలకు ఈ వాహనాలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సంస్థ ఎండి కోక శ్రీధర్ మాట్లాడుతూ, సరికొత్త మోడల్స్తో అత్యాధునిక టెక్నాలజీతో సర్వీసింగ్ సౌకర్యం కూడా కలదని తెలిపారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, 33వ డివిజన్ కార్పొరేటర్ నియంత కుమారి, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, సంస్థ ఎండి ఉషశ్రీ, వెస్పా కంపెనీ ఆర్ఎం ఎం క్రాంతికుమార్, కంపెనీ సీఈఓ శేఖర్, గౌతమ్ సిబ్బంది పాల్గొన్నారు.
కస్టమర్లకి ధన్యవాదము. ఎందుకంటే మేము లాస్ట్ 15 ఏళ్ళ నుంచి ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నాము. తిరుమల ఆటోమోటివ్స్ అని మాది సంస్థ. 15 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఈ ప్రకాశం జిల్లాలో మలుమూలన అన్ని వెహికల్స్ మనము 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, కార్లు, ఇవన్నీ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది. సో ఈరోజు ఒంగోలుకి మనము ఇంటర్నేషనల్ బ్రాండ్ వెస్పా, మీరు చాలామంది చాలా ఏజ్ పర్సన్ ఉన్న వాళ్ళకి వెస్పా అంటే ఏంటో తెలుసు, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ బ్రాండ్. ఫస్ట్ మనం స్కూటర్స్ ఉన్నప్పుడు వెస్పా అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ మార్కెట్లో. స్కూటర్ అనేది ఏదైతే 2 వీలర్ అంటే స్కూటర్, ఆ టైంలో ఈ వెస్పా అనేది బ్రాండ్ స్టార్ట్ అయింది. బట్ మధ్యలో కొంచెం మోటార్ సైకిల్కి మారిన కారణం వల్ల స్కూటర్ స్లో అయింది. మళ్ళీ ఇప్పుడు జనరేషన్ అంతా స్కూటర్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే మల్టిపుల్ యూజ్ ఉంది. సో అందరికీ ఇంట్లో ఒక స్కూటర్ ఉంటే అందరికీ యూజ్ అవుతుంది. సో అందుకే స్కూటర్స్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఈరోజు ఇటాలియన్ బ్రాండ్ మనము ఒంగోలులో తీసుకురావడం జరుగుతుంది. సేల్స్ అండ్ సర్వీసు ఇది ఇప్పుడు ఈరోజు ఒంగోలులో స్టార్ట్ అవుతుంది. తర్వాత మన డిస్టిక్లో ప్రకాశం జిల్లాల్లో కూడా వేరే దగ్గర కూడా మార్కాపూర్ కావచ్చు, కందుకూరు కావచ్చు, వేరే జిల్లాల్లో మున్సిపాలిటీలో అన్నింటిలో మనం ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు దాకా ఇక్కడ ఏంటంటే వెస్పా కొన్నారు, ఆ బండి బాగుంటుందని, సర్వీస్ లేకుండే చాలా సర్వీస్ ఇబ్బందులు పడ్డారు. సో అందుకే ఇప్పుడు సర్వీస్ సెంటర్, మంచి సర్వీస్ సెంటర్ తోటి, అన్ని మోడల్స్ తోటి, ఫైనాన్స్ సదుపాయంతో, ఎక్స్చేంజ్ సదుపాయంతో ఇది మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి విచ్చేసిన అందరు పెద్దలకి తిరుమల బజాజ్ వారు మరి యొక్క షోరూమ్ని స్టార్ట్ చేశారు, వెస్పా అప్రిల్లా అనేది. అది మహిళలకు ప్రత్యేకంగా ఎంతో ఉపయోగకరమైనవి. అందరికీ తెలిసిన విషయమే, గతంలో మహిళలకి ఓన్లీ వెస్పా ఒకటే ఉండేది. కానీ ఈనాడు మరి అనేక రకాలుగా రూపాంతరం చెంది అనేక బండ్లు కూడా రావడం జరిగింది. అయితే మళ్ళీ ఈ వెస్పాని ప్రజలందరి ముందుకి ఈనాటి జనరేషన్ కూడా ఒకసారి గుర్తు చేయడం కోసము, అలాగే దాని యొక్క అవసరం అందరికీ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీలో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని సరే వాడే విధంగా మరి దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సర్వీస్ సెంటర్ కూడా, మంచి సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి సర్వీస్ కూడా మనం ఎక్కడికి పోనవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కార్లు మనకున్న రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభా కార్యక్రమంలో మన కారులో మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేము. కాబట్టి ఏ సందులు గొంతులు తిరగాలన్నా కూడా మనకి స్కూటర్ చాలా అవసరం. అలాంటి వెస్పా లాంటి బండ్లు అయితే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, వీరి ఈనాడు మరి ఈ బండిని మా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరు మరింత ఎక్కువగా డెవలప్ చెందాలి, బాగా మార్కెటింగ్ బాగా జరగాలి. మరి ప్రకాశం జిల్లా వాసులందరూ మరి ఒంగోలు మరి నడిబొడ్డున ఉంది కాబట్టి అందరూ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని బాగా కొని వీరికి అధిక లాభాలు రావాలి. భద్రతా ఉద్యమంలో భాగంగా మనకు ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు ఎప్పటికప్పుడు దేశంలో ఉన్నటువంటి యువత మరియు మహిళల్ని దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త వాహనాలకి R&D డెవలప్ చేసి పరిశోధనాత్మకంగా మంచి మంచి బళ్ళకి ప్రోటోటైప్స్ డెవలప్ చేసి దాన్ని కొంతమంది పరిశోధకుల ద్వారా పరీక్షింపజేసి ఎక్కడెక్కడ ఎటువంటి బళ్ళు ఉపయోగమో అక్కడక్కడ వాటికి పర్మిషన్స్ ఇస్తూ మనకి వాహనాలని కొత్త మన రోడ్డు టెక్నాలజీ మారినప్పుడల్లా, అలాగే ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడల్లా కొత్త బళ్ళు డిజైన్ చేయబడుతున్నాయి. అటువంటి నేపథ్యంలో వెస్పాలో ఈ మోడల్ మహిళలకి అలాగే మల్టీపర్పస్ అందరికీ ఉపయోగపడేటట్టు ఈ మోడల్ రావటం అనేది అటు యూత్కి ఇటు విమెన్కి కూడా ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇందులో మైలేజ్ కానీ, ఇంజిన్ ఎఫిషియన్సీ కానీ ఇవన్నీ చాలా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి రోడ్ యాక్సిడెంట్స్ చూసుకుంటే చాలాసార్లు ఏంటంటే హ్యూమన్ ఎర్రర్ వల్ల జరుగుతూ ఉంటుంది. హ్యూమన్ ఎర్రర్ ఏంటి, ఇప్పుడున్నటువంటి స్ట్రెస్లో ఏంటంటే ఈ బ్రేకింగ్ సిస్టమ్ కానీ, తర్వాత గేర్ సిస్టమ్ కానీ సరిగ్గా లేకపోవటం వల్ల, సరిగ్గా బండి కంట్రోల్ చేయలేకపోవటం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ ఈ మోడల్లో మనకి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా, చాలా ఈజీగా మేనేజ్ చేసేటట్టు ఈ వాహనం డిజైన్ చేయబడింది. కాబట్టి రోడ్ సేఫ్టీ యాంగిల్లో, మైలేజ్ అండ్ కన్సంప్షన్ యాంగిల్లో, అలాగే ఖరీదు కోణంలోంచి కూడా ఈ వాహనం ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ మోడల్ బాగా సక్సెస్ కావాలని చెప్పి కోరుతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో స్టార్లైట్ అకాడమీ ర్యాంకుల ప్రభంజనం సృష్టించింది. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ కేవీఆర్ మాట్లాడుతూ, అకాడమీ స్థాపించిన నాటి నుండి జిల్లాలో వరుసగా ప్రథమ ర్యాంకులను సాధిస్తుందని తెలిపారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో ప్రణాళికాబద్ధమైన క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు బోధిస్తున్నామని అధ్యాపకులు కృషితో పాటు విద్యార్థుల కష్టపడి చదవడంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. మెడికల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో బొలినేని ప్రియశ్రీ 312 ర్యాంకుతో జిల్లాలో మొదటి స్థానంతో పాటు రాష్ట్ర స్థాయిలో తన సత్తా చాటిందన్నారు. జి దీపక్ ఫణీంద్ర చౌదరి 780వ ర్యాంక్, సందీప్ రెడ్డి 1054, సిహెచ్ దీప్తి 1250వ ర్యాంక్, నాగ చంద్రిక 1312వ ర్యాంక్. మెడికల్ విభాగంలో టిఎస్ ఎంసెట్కు స్టార్ లైట్ అకాడమీ నుండి మొత్తం 35 హాజరు కాగా వీరిలో 30 మంది విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారని తెలిపారు. విద్యార్థులను స్టార్లైట్ అకాడమీ డైరెక్టర్ కేవీఆర్, అధ్యాపకేతర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. స్టార్లైట్ మెడికల్ అకాడమీ స్థాపించి ఇప్పటికీ 3 years, థర్డ్ బ్యాచ్ ఈ అమ్మాయిది. మొదటి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం టీఎస్ఎంసెట్లో కానీ ఏపీఎంసెట్లో కానీ నీట్లో కానీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తూనే ఉంది. దీనికి ప్రధాన అమ్మాయికి టీఎస్ఎంసెట్లో 312 ర్యాంక్ వచ్చింది. మొదటగా ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. రెండోది తర్వాత రేపు రాబోయే ఏపీఎంసెట్లో కానీ అలానే నీట్లో కానీ మంచి ర్యాంకు సాధిస్తుందని నేను చెప్పగలుగుతున్నాను ఒక లెక్చరర్గా, అమ్మాయికి టీచ్ చేసిన లెక్చరర్గా. అయితే ఈ 3 సంవత్సరాల్లో కూడా జిల్లా ప్రథమ స్థానంలో ఉండటానికి ప్రధానమైన కారణము ఇక్కడ మేము స్టూడెంట్స్కి మేము అవలంబించేటువంటి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం ఎలా ఉంటుందంటే జనరల్గా చాలా కాలేజెస్లో మేము వర్క్ చేసాము. కానీ ఇన్ని కాలేజెస్లో వర్క్ చేయడం వల్ల మేము తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే స్టూడెంట్కి మైక్రో షెడ్యూల్ హడావిడిగా లెసన్స్ చెప్తామో ర్యాంక్స్ రావు అని అర్థమైంది. దాన్ని మెయిన్ పాయింట్గా పెట్టుకొని మేము ఏం చేసామంటే ఒక చాప్టర్ని ఎన్ని రోజులైతే చెప్పాలి, పూర్తిగా స్టూడెంట్కి వచ్చిన దాకా చాప్టర్ చెప్పి ఆ చాప్టర్ని పూర్తిగా స్టూడెంట్ నేర్చుకున్నాక మాత్రమే ఎగ్జామ్స్ పెట్టాము. దీనివల్ల ఏమవుతుందంటే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో ప్రతి స్టూడెంట్ అంటే ఇంకా డల్లరు మెరిట్ అనేది లేకుండా ప్రతి స్టూడెంట్కి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. దానికి ప్రధానమైన నిదర్శనం ఈరోజు మొత్తం మీద ఒక 35 మెంబర్స్ మాత్రమే నీటికి టీఎస్ఎంసెట్గా అప్లై చేశారు. అందులో దాదాపు 25 మెంబర్స్ సీట్ సెక్యూర్డ్ ర్యాంక్స్ సాధించారు. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2000 లోపు 9 మెంబర్స్కి ర్యాంక్స్ వచ్చినాయి. ఓకేనా, ఈ ర్యాంక్స్ అన్నింటినీ నేను ఖచ్చితంగా ఈ స్టార్లైట్ మెడికల్ అకాడమీ డైరెక్టర్గా ఇక్కడ పాఠం చెప్పిన ప్రతి స్టాఫ్కి అలానే నన్ను నమ్మి ఈ కాలేజీలో ఈరోజు రిలీజ్ అయినటువంటి తెలంగాణ ఎంసెట్ మెడికల్ రిజల్ట్స్లో 312 ర్యాంక్ సాధించినటువంటి ప్రియశ్రీకి, అదేవిధంగా స్టార్లైట్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ కేవీఆర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలామంది స్టూడెంట్స్కి మంచి ర్యాంకులు వచ్చినాయి. దాదాపుగా ఫణీంద్ర చౌదరి అబ్బాయికి 780 ర్యాంక్, అదేవిధంగా 1000 ర్యాంక్ వచ్చేసరికి సందీప్ రెడ్డి, అదేవిధంగా దీప్తి, ఇంకా నాగచంద్రిక, ఇమ్రాన్ అలీ, ఇంకా స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా రేపు ఏపీఎంసెట్లో కూడా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా విజయకేతనం ఎదురేస్తారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇది సమిష్టి కృషి. ఇక్కడ ఈ స్టార్లైట్ మెడికల్ అకాడమీలో ప్రత్యేకంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ ప్రత్యేకమైనటువంటి లెక్చరర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లెక్చరర్సే.
ప్రతి సబ్జెక్ట్ నందు కూడా మైక్రో షెడ్యూల్ అంటే ఏమి లేకుండా ఆ సబ్జెక్టుకి ఎన్ని రోజులైతే అవసరమో మాకు ప్రత్యేకంగా అన్ని అవర్స్ కేటాయించి ప్రత్యేకంగా ఈ కోచింగ్ని నిర్వహించినటువంటి స్టార్లైట్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ కేవీఆర్ గారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ రాబోయే నీట్ ఎగ్జామ్లో కూడా ఈ స్టూడెంట్స్ మంచి ర్యాంక్స్. ఐఎమ్ ప్రియశ్రీ. నేను స్టార్లైట్ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. నాకు టీఎస్ ఎంసెట్లో 312 ర్యాంక్ వచ్చింది. ఇది మొత్తం కేవీఆర్ సార్ గారికే డెడికేట్ చేస్తున్నాను. సార్ ఇచ్చిన నోట్స్, సార్ ఇచ్చిన సపోర్ట్తో నేను బాగా చదువుకొని ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ క్లియర్గా, స్టూడెంట్స్కి సపోర్టివ్గా, స్టూడెంట్స్ బాగా అర్థం చేసుకునేలాగా, ప్రతి ఒక్కళ్ళు చదువుకునేలాగా ఉంటుంది షెడ్యూల్ అనేది. అండ్ ప్రతి ఒక్కళ్ళు సార్ చెప్పిన ప్రొసీజర్లోనే అందరూ చదువుతున్నారు కాబట్టి సార్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అయినా, సార్ చెప్పిన లెసన్స్ అయినా, సార్ చెప్పిన ప్రొసీజర్లోనే అందరం చదువుకుంటున్నాము. అందరికీ మంచి ర్యాంక్స్ వస్తున్నాయని. నేను కేవీఆర్ సార్ దగ్గర లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. నాకు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ 780. నేను ఇక్కడ స్టార్టింగ్ వచ్చేటప్పుడు నా ఫిజిక్స్ పర్వాలేదు, కేవీఆర్ సార్ దాన్ని ఇంకా బాగా చేశారు. ఇక్కడ కోచింగ్ ప్రతి సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. కెమిస్ట్రీ రామారావు సార్ చాలా బాగా చెప్తారు, చాలా ఈజీగా చెప్తారు. ప్రతి టీచర్ కూడా ప్రతి స్టూడెంట్ని పట్టించుకుంటారు, చాలా బాగా చెప్తారు. ఏ డౌట్ ఉన్నా వాళ్ళే పిలిచి పలకరించి వాళ్ళే మాట్లాడడం చెప్పడం చేస్తారు. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు. వీకెండ్ టెస్ట్ కూడా రెగ్యులర్గా జరుగుతాయి, చాలా స్క్రూటినైజ్గా జరుగుతాయి. ప్రతిసారి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కెమిస్ట్రీకి 3 ఫ్యాకల్టీస్, 3 చాలా బాగా చెప్పేవాళ్ళు. ముఖ్యంగా రామారావు సార్ ఎక్కువ క్లాసెస్ తీసుకొని బాగా చెప్పడం మాకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోకల హేమంత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.